నమస్తే అండి. వెంటనే వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే మనము జీవన సాఫల్యం కోసం చేయాల్సిన పంచమహాయజ్ఞాల గురించి మాట్లాడుకున్నాం. అందులో పేరుగాంచిన, విశిష్టత చెందిన, మనం చేసి తీరాల్సిన, కొంచెం డీటెయిల్డ్గా తెలుసుకోవాల్సిన దైవ యజ్ఞం గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాం. థ్యాంక్ యూ శివుడు గారు. నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్. ఇప్పుడే మనం అది మాట్లాడుకున్నాం కదా, దైవ యజ్ఞం అనేది అసలు ఎలా చేయాలి? ముందుగా మన శైలాస్ కిచెన్ ప్రేక్షకులకి, టార్గెట్ టీవీ ప్రేక్షకులకి మీకు శుభాభివందనాలు. పంచమహాయజ్ఞాల్లో అతి ముఖ్యమైనటువంటిది రెండవది అయినటువంటి దేవయజ్ఞం. దీన్నే అగ్నిహోత్రం అంటాం. ఇందులోనే అగ్నిహోత్రం, దీన్ని హోమం కూడా అనుకో. ఈ భూమి మీద జన్మించినటువంటి ప్రతి మానవుడు తప్పకుండా చేయాల్సినటువంటి శ్రేష్టమైన కర్మ ఇది. దీన్ని యజ్జోవై శ్రేష్టతమం కర్మ అంట. అంటే మానవుడు చేసేటటువంటి సత్కర్మల్లోకెల్లా అన్నింటికంటే కూడా శ్రేష్టమైన కర్మ, ఇక ప్రపంచం దీన్ని మించిన శ్రేష్టమైన కర్మ ఇంకోటి లేదు. వేదమే స్పష్టంగా చెప్పింది, యజ్జోవై శ్రేష్టతమం కర్మ. యజ్ఞం అనేది, అగ్నిహోత్రం అనేది మానవుడు చేసే అన్ని శ్రేష్టమైన కర్మల్లోకెల్లా ఉత్తమమైనటువంటి కర్మ. ఇందులో ఇది లోక కళ్యాణం కోసం చేసేటటువంటిది. మన కళ్యాణం ఉంటుంది, స్వప్రయోజనం ఉంటుంది, సమాజ కళ్యాణం, లోక కళ్యాణం కోసం. ఇది ప్రతిరోజు చేయాలి. ఇది ఎందుకు చేయాలి? ఇందులోనే ఉంటుంది యజ్ఞగుండము, ఆవు నెయ్యి, సమిదలు, తర్వాత ఆవు పిడకలు, ఇవన్నీ కూడా ఉంటాయి. హవనం పొడి, కర్పూరం, హవనం పొడి, సుగంధ ద్రవ్యాలు ఉంటాయి. అందులో మనకి ఏది ఉంటే అది చేస్తాం. ఇది ఎందుకు శ్రేష్టమైన కర్మ అయిందంటే, ఈ సమస్త ప్రకృతి పర్యావరణాన్ని నిరంతరం అది మలినమవుతూ ఉంటుంది. అందుకు కారణం మానవుడు. మన వల్లనే మలినమవుతుంది. తిరిగి ఎవడైతే చెడగొట్టాడో దాన్ని శుద్ధి చేసే బాధ్యత కూడా వాడే చేయాలి. ఎవడు చెడగొట్టాడో వాడే చేయాలి. ఎలా మానవుడు అండి? మనకి బాత్రూమ్స్ ఉన్నాయి, శుద్ధి పాడు చేయకుండా ఉండడానికి. ప్రతిదానికి ఒక్కొక్క దాన్ని మనం నిర్ణయించుకున్నాము. మహా అయితే పొల్యూషన్, గాలి వల్ల, మన వెహికల్స్ వల్ల ఏమైనా పొల్యూషన్ వస్తుందేమో. నిజానికి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళి చుట్టూ పశుపక్షాదులు, వాళ్ళకి ఒక ప్లేస్ అంటూ ఉండదు. వాటి ఎలా అంటారు మానవులు? అందులోకే వెళ్తున్నాయి. ఈ పర్యావరణాన్ని శుద్ధి చేసే ప్రక్రియ అగ్నిహోత్రం. ఇందులో మానవుడు పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు ఈ ప్రకృతి నుంచి, ఈ పర్యావరణం నుంచి స్వచ్ఛమైనటువంటి ప్రాణవాయు ఆక్సిజన్ ని తీసుకొని దానికి బదులుగా ఏం విడుస్తున్నాం బయటికి? మొక్కలకి కావాల్సినటువంటి కార్బన్ డైఆక్సైడ్. మొక్కలకు కావలసినటువంటి ఇది నత్రజన్, కార్బన్ లేదు, నైట్రోజన్ అంట. అది మొక్కలకు కావాల్సినటువంటి ఇది ఉంటుంది. కార్బన్ డైఆక్సైడ్ మనం ఆక్సిజన్ తీసుకొని, ఈ ప్రకృతిలో ఆక్సిజన్, స్వచ్ఛమైన ఆక్సిజన్ తీసుకొని దానికి బదులుగా మనం కార్బన్ డైఆక్సైడ్ ని బయటకు వదులుతున్నాం. ఈ కార్బన్ డైఆక్సైడ్ ఏ జీవరాశి కూడా తీసుకోదు. మొక్కలు తీసుకుంటాయి కానీ జీవరాశి తీసుకోదు. మొక్కలు కూడా అది కిరణజన్య సంయోగం కోసం, సంయోజక క్రియ కోసం తీసుకుంటాయి. ఫోటోసింథసిస్. ఇక్కడ జీవులని ప్రదానం చేసుకున్నటువంటి జీవరాశి అంటే చెలించేటటువంటి ప్రాణం జీవుడు ఉండేటటువంటి ఆ జీవుడు, ఏ జీవి కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకోదు. తీసుకుంటే చనిపోతుంది. మనలాగానే ప్రతి జీవి కూడా ఆక్సిజనే కావాలి, ప్రాణవాయువే కావాలి. ఇప్పుడు మొక్కలు ఉన్నాయి, మొక్కలను మనం కోసుకొని తింటాం, దాంతో పాపం తగలదు. అదే జంతువులను కోసుకొని తింటే పాపం తగులుతుంది. మొక్కలకి జంతువులకు ఉన్న తేడా ఇది. కానీ ఇక్కడ ప్రతి జీవి కూడా ప్రాణవాయువే కావాలి. మనం నిత్యం ఆక్సిజన్ తీసుకొని ప్రతి క్షణం మనం కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తున్నాం. దీని ద్వారా పర్యావరణంలో మనం మలినం చేస్తున్నాం. ఆక్సిజన్ తగ్గి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్ మన ద్వారా పెరుగుతుంది. కానీ అందులో మన ప్రమేయం లేదు కదండి. మనం ఇలా జన్మించామంతే. అలా జన్మించాము. మన వల్ల జరిగినటువంటిది మనకు తెలిసి జరిగినా తెలియక జరిగినా దానికి పరిహారం కూడా మనమే చేయాలి. మనం తెలియకుండా ఇలా మనం వెళ్తూ ఉంటే వేరే వాడికి తగులుకొని కింద పడినంటే మన వల్ల నష్టం జరిగితే దానికి బాధ్యత కూడా మనదే అన్నట్టు. కాబట్టి ఇక్కడ మనం శ్వాస జీవించడం కోసం ఆక్సిజన్ తీసుకొని కార్బన్ డైఆక్సైడ్ వదులుతాం. దీనివల్ల పర్యావరణం మలినమవుతుంది. రెండవది, మనం జీవించడం కోసం మంచినీరు, స్వచ్ఛమైన నీరు తీసుకొని దానికి బదులుగా మలినాలతో కూడినటువంటి మూత్రాన్ని ఈ ప్రకృతిలోకి విసర్జిస్తున్నాం. ఇప్పుడు మీరు అన్నారు టాయిలెట్స్ ఉన్నాయి కదా, టాయిలెట్ అయినా ప్రకృతిలో భాగమే. అదంతా జీవక్రియ కదా, సరే చెప్పండి. మలినాలతో కూడినటువంటి మూత్రాన్ని విసర్జిస్తున్నాం. దీనివల్ల కూడా మనం ప్రకృతిని మలినం చేస్తున్నాం. ఇప్పుడు కొద్ది ప్లేస్ ఉందనుకోండి, అక్కడ ఎక్కువగా మనం ఈ కార్బన్ డైఆక్సైడ్, మలినాల్ని ఎక్కువ విసర్జిస్తే అది మొత్తం మలినం అవుతుంది కదా. తర్వాత మనం జీవించడం కోసం ఈ ప్రకృతిలోంచి స్వచ్ఛమైన ఆహారం, పండ్లు, ఫలాలు, కూరగాయలు, అన్నము తీసుకొని దానికి బదులుగా దుర్గంధంతో కూడినటువంటి మల పదార్థాలని విసర్జన చేస్తున్నాం. దీనివల్ల కూడా పర్యావరణం కాలుష్యం అవుతుంది. ఓకే. నాలుగవది,
మనం మనిషి ఆనందంగా జీవించడం కోసం, అనేక రకాల వస్తువుల్ని తయారీ కోసం, సుఖాన్ని పొందడం కోసం, ఆనందం కాదు సుఖం, లగ్జరీస్ అవి పొందడం కోసం మనం రకరకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నాం. ఉత్పత్తి అంతా ఎక్కడి నుంచి జరుగుతుంది? పరిశ్రమల ఏర్పాటు వల్ల జరుగుతుంది. ఆ పరిశ్రమల వల్ల ఒక వస్తువుని తయారు చేయడానికి సహజ వనరులు ఖర్చు అవుతాయి. వాటికి బదులుగా కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, రకరకాల పొల్యూటెడ్ గ్యాసెస్ అధిక మోతాదులో విడుదలవుతుంది ఫ్యాక్టరీల ద్వారా. అలాగే మనం వాడేటటువంటి యంత్రాలు, కార్ కానీ, బైక్ కానీ, ఏసీ కానీ, రిఫ్రిజిరేటర్ కానీ, వీటన్నిటి ద్వారా కూడా విడుదలయ్యేటటువంటి మలినాలు ఏవైతున్నాయో అవన్నీ కూడా పర్యావరణాన్ని కలుషితం చేస్తున్నాయి, ప్రకృతిని మలినం చేస్తున్నాయి. అందులో పరిశ్రమలు అయితే విపరీతంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఉంది, ఈ వాచ్ తయారు కావాలన్నా ఎంతో పర్యావరణం దెబ్బతింటుంది. కుర్చీ తయారు కావాలన్నా, ఈ వస్తువు తయారు కావాలన్నా, మనం ఇంకా రకరకాల వస్తువులు వేగంగా ఉత్పత్తి చేస్తున్నారు, పారిశ్రామిక అభివృద్ధి అని అనుకున్నాం. కానీ ఇదే కొంతకాలం అయిన తర్వాత కొనసాగితే మానవుడు ఆక్సిజన్ సిలిండర్లు పెట్టుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికీ కొన్ని దేశాల్లో స్టార్ట్ అయింది. అవునండి, ఆక్సిజన్ రూమ్స్ అని పెడుతున్నారు, బాంబేలో, ఢిల్లీలో, వాటిలో ఇక్కడ. కానీ వేరే దేశాల్లో, చాలా దేశాల్లో, జర్మనీ, జపాన్ లాంటి దేశాల్లో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని తిరుగుతున్నారు. పారిశ్రామికంగా ఇక్కడ డెవలప్మెంట్ జరిగినటువంటి కంట్రీస్లో ఆక్సిజన్ శాతం లేదు, పడిపోయింది. అక్కడ ఆక్సిజన్ సిలిండర్స్ పెట్టుకొని తిరుగుతున్నాం. ఇది ఇంకా ఇలాగే ఈ పారిశ్రామికీకరణ ఎక్కువ కాలం జరిగింది అనుకోండి, ఆ తర్వాత కామన్ పీపుల్ అంతా కూడా ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని అంతరిక్షంలోనే జీవించాలి. ఇది వాస్తవంలో కొంతమందికి చేదుగా అనిపిస్తుంది. అలా డెవలప్మెంట్ని వ్యతిరేకిస్తావా అని అనుకుంటా. డెవలప్మెంట్ అంటే సరైన అర్థం వాళ్ళకి తెలియదు. డెవలప్మెంట్ అంటే అభివృద్ధి అనేది వేరు. అభివృద్ధి అనేది, డెవలప్మెంట్ అనేది ప్రకృతిని నష్టపరచకుండా, ప్రకృతి నష్టం చేస్తే అంతిమంగా అది మనకే నష్టం కలిగిస్తుంది. ప్రాణవాయువు లేకపోతే మనం మొన్న కరోనా పీరియడ్లో మనం చూసాం, ఇది రకరకాల భయంకరమైన వైరస్లు ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయి. ఇప్పుడు క్యాన్సర్, రకరకాల క్యాన్సర్స్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎన్నడూ చూడనంత నిష్పత్తి పెరిగిపోయింది కదా. కొన్ని దగ్గర సహజంగా పడాల్సినటువంటి వర్షాలు పడకపోగా అసహజమైనటువంటి వర్షాలు పడడం వల్ల పంటలన్నీ నష్టమవుతున్నాయి. అలాగే ఆమ్ల వర్షాలు కూడా కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో, అతివృష్టి, అనావృష్టి, వడగళ్ల వానలు. ఇప్పుడు ఢిల్లీ ఉంది, ఢిల్లీలో చలికాలంలో 10-15 రోజులు, 4 రోజులు స్కూల్స్ మూసేస్తున్నారు. ఇంతకు ముందు లేదు ఇలా. ఆ ఢిల్లీ సరౌండింగ్ పరిశ్రమలు విపరీతంగా పెరిగిపోయినాయి. ఇంకా 2 రకాలు ఉన్నాయి అక్కడ. పంట పొలాల్లో పంట కోసుకున్న తర్వాత మిగిలినటువంటి వ్యర్థాన్నంతా కూడా కాల్ చేస్తున్నారు. అంటే అది ఒక రకమైన అదేనండి, పంటకి చేయాల్సిన పనే, ప్రత్యామ్నాయం ఉంది. అది తెలియకపోవడం, తప్పుడు పద్ధతిలో చేస్తున్నారు. పంటను అలా కాల్చకూడదు. ఏం కాల్చాలో మనం నెక్స్ట్ అగ్నిహోత్రంలో తెలుసుకుందాం. ఇలా చేయడం ద్వారా పర్యావరణాన్ని మానవుడి సుఖం కోసం, రకరకాల సుఖాల కోసం రకరకాల పరిశ్రమలు ఏర్పాటు చేసి రకరకాల వస్తువుల ఉత్పత్తి కోసం తీవ్రమైనటువంటి ప్రకృతి విధ్వంసం జరుగుతుంది. దీన్ని ప్రకృతి విధ్వంసమే అనొచ్చు. దీన్ని మిగతా వాళ్ళు ఏమంటారు అంటే, ఈ వెస్టర్న్ నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా భౌతికవాదులు ఇది డెవలప్మెంట్ అంటారు. డెవలప్మెంట్ ఎలా అవుతుంది? గతంలో 100 ఏళ్ల కింద, 50 ఏళ్ల కింద మనం చక్కగా ఆరు బయట పడుకుంటే హాయిగా నిద్ర వచ్చేది. ఇప్పుడు ఎవడైనా పడుకుంటాడా బయట? అలాగే చక్కగా ఆక్సిజన్ లభించేది. ఎలాంటి మందులతో అవసరం లేకుండా జీవించేవాడు. ఈరోజు మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రికి మందులే. ఇప్పుడు చెప్పుకున్నట్టుగా రాబోయే ప్రమాదాలు, ఆక్సిజన్ సిలిండర్ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది. కొన్ని పట్టణాలలో స్కూల్స్ బహిరంగంగా తిరగడం కూడా నిషేధం. ఇదంతా కారణం వాతావరణ కాలుష్యం, కారణం మనం అనుకున్న డెవలప్మెంట్, సో కాల్డ్ డెవలప్మెంట్. అయితే ఇక్కడ ఇంకొక ఇది కూడా మనం తప్పని పరిస్థితులు జరుగుతుంది. పక్కవాడు చేస్తున్నాడు, మనం కూడా చేయాలి. పక్కవాడు డెవలప్ అవుతున్నాడు, మనం దాన్ని పాటించకపోతే వెనకబడిపోతాం. ఇది పోటీ యుగంలో ఉన్న కాంపిటీషన్లో. వేరే దేశంలో చేశారంటే మనం కూడా చేయాలి, చేయకపోతే మన దేశం వెనుకబడుతుంది. ఈ పోటీ అంతా కూడా ప్రకృతి విధ్వంసం కోసమే జరుగుతుంది. ఇది మంచి పోటీ కాదు. ఇది పక్కన పెడదాం, మళ్ళా చర్చ వేరే అవుతుంది. పరిశ్రమల ద్వారా పర్యావరణం కలుషితం అవుతుంది తీవ్రంగా. దానికి కూడా కారణం మానవుడే. ఆ తర్వాత ఈ మలినాలన్నింటినీ కూడా ఈ ప్రకృతిని మలినం చేయడం వల్ల మనం ఏదో రోగాలతో రోషులతో జీవించున్నాం. కానీ ఇప్పటికీ అనేక జంతువుల జాతి అంతరించిపోయింది, అనేక రకాల పక్షుల జాతులు అంతరించిపోయినాయి. అప్పుడప్పుడు మీరు వింటుంటారు, ఈ రేడియో, ఈ సెల్ టవర్ సిగ్నల్స్ రాకముందు పక్షులన్నీ కిటకిటలాడేది. ఇప్పుడు ఎక్కడ పక్షులు కనపడటం లేదు. రేడియేషన్, వాటి ద్వారా వచ్చేటటువంటి రేస్
కిరణాల ద్వారా వాటి లోపల సంతాన సామర్థ్యం తొలగిపోయి కొన్ని జాతులే అంతరించిపోయినాయి. రాబోయే కాలంలో మనది కూడా అదే పరిస్థితి. మన యొక్క సంతాన సామర్థ్యం కూడా ఇప్పటికే తగ్గిపోయింది మానవులది కూడా. ఇదే కంటిన్యూ చాలా మంది పిల్లలు PCODలతో బాధపడుతున్నారు. దానికి నెక్స్ట్ పిల్లలేమో PCODతో, మగ పిల్లల్లో సంతాన సామర్థ్యం లేదు చాలా కుటుంబాలు. వంధ్యత్వం దీనికంత కారణం ప్రకృతి మలినం కావడం, ప్రకృతి విధ్వంసం. ఇది ఇలా పెరిగిపోతుంటే దీని ప్రభావం వల్ల అనేక జాతులు అనేక జీవరాశులు అంతరించిపోతున్నాయి. అవి మరణానికి కారణం ఎవరు? మానవుడు. కాబట్టి ఆ పాపం అంతా కూడా మనకే తగులుతుంది. తిరిగి ఆ పాపం నుంచి మనం బయటపడాలంటే, మన జన్మ సాఫల్యం కావాలంటే తిరిగి మనం చెడగొట్టినటువంటి ప్రకృతిని మనమే శుద్ధి చేయాలి. అలా శుద్ధి చేయడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి చెట్లు పెంచడం, వృక్షాలు పెంచడం, మొక్కలు పెంచడం. అది ఇప్పుడు పెంచితే కొన్ని సంవత్సరాలకి దాని ప్రతిఫలం ఉంటుంది. దానికి ప్లేసు తర్వాత కొంత సమయం పడుతుంది. రెండవది వెంటనే మనకి ఇప్పుడు చేస్తే ఇప్పుడే ఫలితం కనిపించేది అగ్నిహోత్రం. వెంటనే అగ్నిహోత్రము ఈ సృష్టిలో వెంటనే ప్రకృతిని పర్యావరణాన్ని శుద్ధి చేసేటటువంటి అద్భుతమైన ప్రక్రియ. ఇది ఒక మతానికి చెందినటువంటి మత కార్యక్రమం కానే కాదు. ఇది శాస్త్రీయ ఒక పరిక్రమ, ఇది శాస్త్రీయ కర్మ. దీని ద్వారా ఇందులో ఈ అగ్నిహోత్రం చేయడం ద్వారా ప్రకృతి ఎలా శుద్ధి జరుగుతుంది అనే అనుమానం కూడా వస్తుంది. ఇందులో ఉపయోగించేటటువంటి సమిధలు, ఆవు నెయ్యి, వనమూలికలతో కూడినటువంటి హోమం పొడి మరియు సుగంధ ద్రవ్యాలు ఈ అగ్నిహోత్రంలో మనం ఉపయోగిస్తాం. అవి అగ్నిలో మండించడం ద్వారా అనేక రకాల వాయువులు విడుదలవుతాయి. అందులో ప్రధానమైనటువంటి 5 ముఖ్యమైనటువంటి వాయువులు విడుదలవుతాయి అగ్నిహోత్రంలో. మొదటిది ఆక్సిజన్. రెండవది ఆక్సిజన్ సమస్త జీవకోటికి ముఖ్యమైనటువంటి ప్రాణాధారం. ఆక్సిజన్ లేకుండా ఏది బతకదు. రెండవది ఎసిటలీన్ ఆక్సైడ్. ఎసిటలీన్ ఆక్సైడ్ ఇది ఫ్యాక్టరీల ద్వారా, యంత్రాల ద్వారా, బైక్ల ద్వారా వచ్చేటటువంటి కెమికల్ పొల్యూషన్ ని శుద్ధి చేస్తుంది. మూడోది ఎథిలీన్ ఆక్సైడ్. ఇది బయలాజికల్ పొల్యూషన్, అంటే బ్యాక్టీరియల్, వైరస్ ద్వారా వచ్చేటటువంటి దాన్ని శుద్ధి చేస్తుంది. మనం 2-3 సంవత్సరాల కింద అదే చూసాం, బయలాజికల్ పొల్యూషన్, వైరస్ల యొక్క ప్రభావాన్ని చూసాం. అలాంటి జీవ రసాయన ఈ మలినాలని బ్యాక్టీరియా, వైరస్, దీన్ని బయలాజికల్ పొల్యూషన్ ని ఎథిలీన్ ఆక్సైడ్ శుద్ధి చేస్తుంది. నాలుగోది ప్రాపలీస్ ఆక్సైడ్. ప్రాపలీన్ ఆక్సైడ్ అంటే ప్రాపలీస్ ఆక్సైడ్. ఇది వర్షాన్ని కురిపిస్తుంది, మేఘాలను ఆకర్షించి వర్షాన్ని కురిపిస్తుంది. అందుకనే మనం చెప్తుంటాం, యజ్ఞం వల్ల ఏం లభిస్తుంది అంటే యజ్ఞం వల్ల వర్షం లభిస్తుంది, వర్షం వల్ల మనకు అన్నం లభిస్తుంది, పంటలు పండుతాయి, అన్నం వల్ల ఈ శరీరం నిలబడుతుంది 100 సంవత్సరాలు. ఈ 100 సంవత్సరాల కాలంలో ఈ శరీరం వల్ల ఆ పరమాత్మను లభిస్తాడు, అంటే పరమాత్మ దర్శనం లభిస్తుంది, మోక్షం లభిస్తుంది. శరీరం లేకుండా లభించదు. శరీరం ఉండాలంటే అన్నం కావాలి, అన్నం కావాలంటే వర్షం పడాలి, వర్షం పడాలంటే అగ్నిహోత్రం. అగ్నిహోత్రం ద్వారా విడుదలైనటువంటి ప్రాపలీస్ ఆక్సైడ్. మీరు ఆ మధ్య ఒక 10-12 ఏళ్ళు వెనక్కి వెళ్తే తెలుస్తుంది. అప్పుడు ఎక్కువగా కరువులు వచ్చేది, కరువు కాటకాలు, 2-3 సంవత్సరాలు వర్షాలు పడేది కాదు. అప్పుడు ప్రభుత్వం ఏం చేసేది, యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాపలీస్ ఆక్సైడ్ ని పరిశ్రమల్లో ఉత్పత్తి చేసి రాకెట్లలో, ఏరోప్లేన్లో తీసుకెళ్లి మేఘాలలో స్ప్రే చేసేవాళ్ళు. కృత్రిమ మేఘాలను సృష్టించి కృత్రిమ వర్షాన్ని కురిపించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అది కొంత సక్సెస్ అవుతుండే, కొంత కాకపోతుండే, అనుకున్నంత కాకపోతుండే. అంటే ఇక్కడ ఆ ప్రాపలీస్ ఆక్సైడ్ ని పరిశ్రమలో ల్యాబ్లో తయారు చేయాలంటే కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేది. కానీ టన్నుల కొద్ది ప్రాపలీస్ ఆక్సైడ్ మనం ఒక 1000 రూపాయలు 500 ఖర్చు పెట్టి యజ్ఞం చేస్తే అందులో ఉత్పత్తి అవుతుంది ప్రాపలీస్ ఆక్సైడ్ టన్నుల కొద్ది. అందుకనే యజ్ఞం వల్ల వర్షం లభిస్తుంది. ఒక పని చేయాలండి, ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని ఒక ఊరు మొత్తం ఎవ్రీడే అగ్నిహోత్రం చేసి చూడాలి. చూద్దాం, పొద్దున్న సాయంత్రం. తప్పకుండా మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం. నేను మీ వెంట ఉంటాను. డెఫినెట్గా చేయాలి. ఐదవది టన్నుల కొద్ది ఓజోన్ వాయువు విడుదలవుతుందండి అగ్నిహోత్రంలో. ఓజోన్ వాయువు మానవ పర్యావరణం ఉన్నంత ఏరియాలో పైన సూర్యుడి నుంచి అల్ట్రా వైలెట్ కిరణాస్ రేస్, అంటే అతి నీల లోహిత కిరణాలు కూడా వస్తాయి, యువి రేస్. అవి ఈ భూమి మీద పడితే భూమి మీద ఏ జీవరాశి మనుగడ సాగించలేదు. ఆ అల్ట్రా వైలెట్ రేస్ ని నిరోధిస్తుంది ఓజోన్ పొర. కొన్ని కిలోమీటర్ల మందంలో విస్తరించి ఉంటుంది ఓజోన్ లేయర్. ఈరోజు మన పరిశ్రమల ద్వారా వచ్చినటువంటి పొల్యూషన్ ద్వారా, ఏసీల ద్వారా వచ్చినటువంటి రేడియేషన్ ద్వారా
రిఫ్రిజిరేటర్ల ద్వారా వచ్చేటువంటి రేడియేషన్ ద్వారా ఇంకా అనేక రకాల మనకు తెలియనటువంటి అనేక రకాల రేడియేషన్ పెరగడం వల్ల అవన్నిటి వల్ల ఓజోన్ వాయువు పలచబడుతుంది. పలచబడింది, రంధ్రాలు కూడా బన్నీ. శాస్త్రవేత్తలు మనకి ఈ విషయాన్ని హెచ్చరించి చెప్తూనే ఉన్నారు. 15-20 ఏళ్ల నుంచి కూడా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నారు. కానీ మనం ఏ దేశం కూడా పట్టించుకోవడం లేదు. ఓజోన్ వాయువు పలచబడుతుంది, దానికి రంధ్రాలు పడుతున్నాయి, దాని ద్వారా అల్ట్రా వైలెట్ కిరణాలు భూమి మీద పడుతున్నాయి. దానివల్లనే మనకి ఈరోజు క్యాన్సర్ పెరగడానికి ఇవే కారణం. అంతుబట్టని వ్యాధులు, ఎలాంటి చికిత్స కూడా లొంగనటువంటి మొండి జబ్బులు రావడానికి కారణం కూడా ఇదే కారణం. అలాంటి దాన్ని రాకుండా నిరోధించడానికి టన్నుల కొద్ది ఓజోన్ వాయువు విడుదలవుతుంది అగ్నిహోత్రంలో. ఈ 5 ప్రధానమైనటువంటి వాయువులు ఎక్కువ మోతాదులో విడుదలవుతాయి టన్నుల కొద్ది. ఇక్కడ టన్ను అని చెప్తున్నాను. ఎగ్జాంపుల్, అగ్నిహోత్రంలో ఏమేమి వాడతాం మనం? ఆవు నెయ్యి ప్రధానమైనటువంటిది. ఆవు నెయ్యి ప్రధానమైనటువంటిది. ఆవు పిడకలు లేదా సమిదలు, కొన్ని రకాల కర్రలు. ఇక్కడ కర్రలు మరియు సమిద, ఆవు పిడకలు. ఇందులో అన్ని రకాల కర్రలు ఉపయోగించాలి. ఇందులో మామిడి, జువ్వి, రాగి, జిల్లేడు, మేడి ఇలాంటి సెలెక్టెడ్ కర్రలే ఉంటాయి. అవి 7 రకాల కర్రలే. అవి 7 రకాల కర్రలే యజ్ఞంలో ఉపయోగిస్తారు. మిగతా ఏది పడితే అది యజ్ఞంలో వేయకూడదు, పాపం తగులుతుంది. ఎలాగంటే పర్యావరణం కలుషితం అవుతుంది. తర్వాత మీరు ఇప్పుడు అన్నారు కూడా ఆవు పిడకలు, వాటి బదులుగా ఆవు పిడకలు ఉపయోగిస్తారు. ఈ 7 రకాల కర్రలు సెలెక్టెడ్ కర్రలు, ఈ ఆవు పిడక, ఇదొకటి 8. ఇవి మండిన తర్వాత అతి తక్కువ మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. మిగతా కర్రలు, మిగతా చెట్లు అవన్నీ కూడా ఎక్కువ మోతాదులో కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేస్తాయి. ఇక్కడ మనం యజ్ఞం చేస్తే మనకు మేలు జరగాలి, ప్రకృతిని పర్యావరణాన్ని శుద్ధి చేయడానికి చేస్తున్నాం. అలాంటిది మనం ఏది పడితే అది అందులో వేసామనుకోండి, దానివల్ల కార్బన్ డైఆక్సైడ్ విడుదలైతే మనం యజ్ఞం చేసిన ఉపయోగం ఉండదు. మండిన తర్వాత అతి తక్కువ కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేసే ఎంపిక చేసినటువంటి కర్రల్ని సమిదలుగా అగ్నిహోత్రంలో ఉపయోగిస్తారు. ఇది పాయింట్. ఇప్పుడు మీరు అనేది ఆవు పిడకలు. దీని వెనకంతా సైన్స్. ఏది పడితే అది అగ్నిలో వేయకూడదు. ఇప్పుడు నేను అన్నాను, ఉత్తర భారతంలో, నార్త్ ఇండియాలో పంట పండిన తర్వాత ఆ చెత్తనంతా కూడా తగలబెడతారు. మీరేమన్నారు? అది తగలబెట్టాలి కదా అన్నారు. తగలబెట్టకూడదు. ఏది పడితే అది అగ్నిలో వేయకూడదు. అలా ఏది పడితే అది చెట్లన్నీ తగలబెడితే కార్బన్ డైఆక్సైడ్ విడుదలైంది. అక్కడ మొత్తం మేఘాలని కూడా కార్బన్ డైఆక్సైడ్ మేఘాలు నిండిపోయినాయి. అందుకనే ఢిల్లీలో బయటికి వెళ్తే ఆక్సిజన్ కూడా లభించదు. కారణం పరిశ్రమలు, ఒకటి పంట వ్యర్థాలని తగలబెట్టడం. ఇక్కడ పెద్ద ఇష్యూ కదండి. ఏది పడితే అది అగ్నిలో మండించకూడదు. అవి మండిస్తే, ఏది పడితే అది మండిస్తే కార్బన్ డైఆక్సైడ్ పెరుగుతుంది, ప్రకృతికి పర్యావరణం దెబ్బతింటుంది. ఇక్కడ అగ్నిహోత్రంలో ఎక్కువ స్థాయి కార్బన్ డైఆక్సైడ్ని విడుదల చేసేటటువంటి సమిదలనే ఇక్కడ ఉపయోగం. ఇందులో సైన్స్, అద్భుతమైన సైన్స్ ఇది. ఆవు పిడకలు. మూడోది హోమం పొడి, హవనం పొడి. అందులో 108 రకాల వనమూలికలు కలిసి ఉన్నటువంటి పొడి. కానీ ఒరిజినల్ అని ఇవ్వాలి కదండి, పొడి అని ఏదో ఒక పొడి మన చేతిలో పెడితే. అందుకని మనం తెలిసింది సెలెక్ట్ చేసుకోవాలి. సమాజంలో అంత ఇది కల్తీ, నెంబర్ 2 అలా కాకుండా సెలెక్టెడ్ చేసుకోవడమే మన చేతిలో ఉన్న పని. అందులో కొన్ని ఉంటాయి అనుకోండి, ఇప్పుడు చెప్పిన 108 కాకుండా ఇలా మామూలుగా మనం ఒరిజినల్గా సెలెక్ట్ చేసుకుంటే 108 రకాల వనమూలికలు, అందులో ఆకులు, అలములు, వేర్లు, కర్రలు ఉంటాయి. అవన్నీ కలిసినటువంటి వనమూలికల యొక్క పౌడర్ని అగ్నిలో వేస్తారు. దాంతోపాటుగా మరికొన్ని సుగంధ ద్రవ్యాలను కూడా వేస్తారు. ఇవన్నీ కూడా వేయడం ద్వారా, వనమూలికలు ఇందులో వేయడం వల్ల దాని ద్వారా ఔషధ గుణాలు కలిగినటువంటి అనేక రకాల వాయువులు విడుదలవుతాయి. ఇక్కడ ప్రధానంగా ఆవు నెయ్యి ఉందండి. ప్రధానమైనటువంటి ఆవు నెయ్యి. ఆవు నెయ్యి ఒక 10 గ్రామ్స్ ఆవు నెయ్యి, 10 గ్రాములు ఆవు నెయ్యి అగ్నిలో మండిస్తే 1 టన్ ఆక్సిజన్ విడుదలవుతుంది. టన్ ఆక్సిజన్. ప్రూవేనండి అది? అదే మీరు నమ్ముతారా? ప్రూవ్డా? మీరు నమ్ముతారా? అంటే తెలీదు ఈ వాస్తవం, కానీ ఆవు నెయ్యి మీకు అనుమానం వస్తుందా లేదా? అవును, అది అడగండి, అది చెప్తాను. అది ఎలాగా నేను ప్రూవ్ చేస్తాను. 10 గ్రాముల ఆవు నెయ్యి మనం లోనికి తింటే మనకు ఒక్కడికి లాభం కలుగుతుంది. అది డైజెస్ట్ అయితే లాభం, డైజెస్ట్ కాకపోతే నష్టం. 10 గ్రాముల ఆవు నెయ్యిని అగ్నిలో వేస్తే 1 టన్ ఆక్సిజన్ విడుదలవుతుంది. ఆ నెయ్యి ఒకటే కాదు, మిగతా చెప్పిన హోమం పొడి ఉంది కదా, అవి కూడా అగ్నిలో వేస్తే టన్నుల కొద్దీ ఔషధ తుల్యమైనటువంటి, అంటే అనేక రోగాల్ని తగ్గించేటటువంటి వాయువులు విడుదలవుతాయి. ఇందులో ఎలా జరుగుతుంది ఇది మనం నమ్మే శక్యం కాదు అందరికి. ఎగ్జాంపుల్ చెప్తా, ఖచ్చితంగా నమ్మవలసిన విషయం. ఎండుమిర్చి ఉంది. ఎండుమిర్చిని మీరు నోట్లో పెట్టుకుంటే ఏం కాదు, నోట్లో ఖాళీగా నోట్లో పెట్టుకుంటే ఏం కాదు, ముక్కులో పెట్టుకున్నా ఏం కాదు.
కంట్లో పెట్టుకున్నా ఏం కాదు, దాన్ని నోట్లో పెట్టుకొని నమిలితే నోరెంత మండుతుంది. అవును, మన వల్ల కాదు. ముక్కులో పెట్టుకుంటే ఇంకా భయంకరంగా కారపొడిని, ఎండుమిర్చిని, అదే కారం పొడి తర్వాత ఎండుమిర్చి, మరి అదే ఎండుమిర్చిని మనం నవ్వులితే మండుతుంది మనకి, ఒక్కరికేనో, ఎవరు నవ్వులుతారో వాడికే మండుతుంది. అదే ఎండుమిర్చిని మీరు నిప్పుల్లో వేయండి, అందరికీ మండదు. ఇది పాయింట్. ఎండుమిర్చి మనం నమిలితే మనకు ఒకరికే మండుతుంది, దాన్ని నిప్పుల్లో వేస్తే ఇక్కడ ఉన్నటువంటి మనం అన్ని ఇదంతా వదిలిపెట్టి దూరంగా పారిపోవాలి. అవును, కళ్ళు మండుతాయి, ఊపిరి ఆడదు, శ్వాస ఆడదు, ఘాటు లోపలికి వెళ్ళి అది రిఫ్లెక్ట్ అయ్యి దగ్గు వస్తుంది, తట్టుకోలేము, ఉండలేము. ఒకవేళ ఈ డోర్ క్లోజ్ చేసి ఒక్క ఎండుమిర్చిని అగ్నిలో వేస్తే ఖచ్చితంగా ఈడున్నటువంటి చనిపోతాడు. ఊపిరి ఆడక ఏం చేస్తారండి, 5 నిమిషాలు ఊపిరి ఆడకపోతే చావాల్సిందే. అగ్నిలో వేసినటువంటి ఎండుమిర్చి చూడడానికి ఇంతే ఉంటుంది, అది నమిలితే మనకు ఒక్కడికే మండుతుంది. మరి అగ్నిలో వేస్తే దానికి ఇంత శక్తి ఎక్కడొచ్చింది? అగ్నిలో ఏది వేసినా దాని యొక్క శక్తి 100,000 రెట్లు పెరుగుతుంది. ఇప్పుడు నమ్ముతారా? పూర్వమైందా మీకు ఇక్కడ? ఓకే, సూక్ష్మీకరించబడి మైక్రో అణువుల మాదిరిగా సూక్ష్మాణువులుగా రేణువులుగా తయారై వాతావరణం అంతా కూడా విస్తరిస్తుంది, వేగంగా విస్తరిస్తుంది. ఎందుకంటే అది వేడిగా ఉంటుంది కాబట్టి. వేడిగా ఉన్నటువంటి వాయువులు ఏదైనా వేగంగా విస్తరిస్తాయి. దాంతో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మనం తట్టుకోలేము దాన్ని. సరిగ్గా అలాగే ఆవు నెయ్యి కూడా అంతే. అందులో వేస్తే 10 గ్రాముల ఆవు నెయ్యి టన్ ఆక్సిజన్ని విడుదల చేస్తుంది. అగ్నిలో ఏది వేసినా దాని శక్తి 100,000 రెట్లు పెరుగుతుంది. మీరు ఏదైనా వేసి చూడండి. అందుకనే అగ్నిలో ఏది పడితే అది వేయకూడదు. మన వాళ్ళు ఏం చెప్తారు, అప్పుడప్పుడు చిన్నప్పుడు విన్నారా, బట్ట వస్త్రం, చిన్న బట్టను మనం కాల్చితే ఏమనేవాళ్ళు, బట్ట కాల్చొద్దు అంటే. అది ఒక రకమైన వాసన వస్తుండే. ఏం వాసన అంటాం దాన్ని వాడుక భాషలో? కమురు వాసన, కమురు వాసన. అది మనకు తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, అంటే ఊపిరితిత్తులకు ఇబ్బంది కలిగిస్తుంది, ఆక్సిజన్ని తగ్గిస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ని పెంచుతుంది. అగ్నిలో బట్ట కూడా వేయకూడదు. అలాగే ఇంకా కొంతమంది రబ్బర్ టైర్లు అవి కాల్చొద్దని చెప్తారు. కాలిస్తే వెంటనే అది విషవాయువులు ఎంత భయంకరమైనటువంటి కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ విడుదలవుతుంది. అందుకనే అగ్నిలో రబ్బర్ మండించకూడదు అని చెప్తారు. అందుకని అగ్నిలో ఏది పడితే అది మండించకూడదు. ఏది వేసినా, అందులో మంచిది వేసినా చెడుది వేసినా, మంచిది వేస్తే మేలు కలుగుతుంది, టన్నుల కొద్దీ ఉత్పత్తి అవుతుంది. చెడు వేసినా కూడా అది టన్నుల కొద్దీ ఉత్పత్తి అవుతుంది. అందుకని ఇప్పుడు చెప్పినటువంటి ఈ పదార్థాలని, ఆవు నెయ్యి, వనమూలికల పొడి, ఆవు పిడకలు అగ్నిలో మండించడం ద్వారా చెప్పినటువంటి ఆక్సిజన్ టన్నుల కొద్దీ విడుదలవుతుంది, ఎసిటిలిన్ ఆక్సైడ్ టన్నుల కొద్దీ విడుదలవుతుంది, ప్రాపోలిస్ ఆక్సైడ్, ఎథిలిన్ ఆక్సైడ్, ఓజోన్, ఇవన్నీ కూడా ఒక కేజీ అవసరమైనవి. ఒక 1/2 కేజీ లేదా 1 కేజీ నెయ్యితో మనం ఒక 1 అవర్, 1/2 అవర్ యజ్ఞం చేస్తే టన్నుల కొద్దీ ఇప్పుడు చెప్పిన వాయువులన్నీ విడుదలవుతాయి. దీంతో మనం ఉన్నటువంటి వేడి ఏదైతే ఉందో 15 నుంచి 20, 30, 40 కిలోమీటర్ల మేర ఈ వాయువులన్నీ కూడా వేగంగా విస్తరిస్తాయి. ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి పర్యావరణం ఉంది, అది మొత్తం శుద్ధి చేయబడుతుంది. ఇదంతా నాకు తెలియదు, కానీ ఒక యథార్థ సంఘటన నాకు తెలుసండి. భూపాల్ గ్యాస్ జరిగినప్పుడు అక్కడ అయిందంట ఇట్లాగా. చెప్పండి, మీకు తెలిసిన విషయం చెప్పండి. నాకు తెలిసిన విషయం ఏంటంటే చాలా మంది చనిపోయారు, మనకు తెలుసు, విపరీతంగా బాధపడ్డారు, కొంతమంది ఇప్పటికీ కోలుకోలేదు. అసలు మొత్తం ఒక ఊరే అయిపోయింది, ఊర్లు. అయితే ఈ మన ఆవులు పెంచుకొని ఆవు నెయ్యి, ఆవు పిడకలు, అగ్నిహోత్రం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఇంతగా వాళ్ళని ఈ భూపాల్ గ్యాస్ ఏం చేయలేకపోయిందంట, వాళ్ళు కాపాడగలిగే వాళ్ళని అని విన్నాను నేను. దాన్ని చదివాను. నేను దాన్ని డీటెయిల్గా చదివాను. నేను దాన్ని డీటెయిల్గా చెప్తాను. 1980లో 80లో భోపాల్లో ఒక కంపెనీ నుంచి, ఫ్యాక్టరీ నుంచి విషవాయు విడుదలైంది. ఆ విషవాయు ప్రభావం వల్ల కొన్ని గంటల్లోనే అధికారికంగా 10,000 పీపుల్ మరణించారు. అధికారికంగా, అనధికారికంగా 50,000 అబో ఉంటుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 10,000 మంది చనిపోయారు. గాయపడినటువంటి వాళ్ళు, ఆరోగ్యం దెబ్బతిన్నటువంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు. అవును, తరతరాలు కూడా బాధపడ్డారు. ఆ తర్వాత వచ్చిన జనరేషన్ కూడా దాని ప్రభావం ఉంది. అక్కడ ఏం జరిగిందంటే విచిత్రం జరిగింది. ఒకటి, చుట్టూ అందరూ విషవాయు ప్రబలి చుట్టూ అనేక మంది ఇలా పడిపోతుంటే తెల్లవారుజామున వాళ్ళు, కొంతమంది బ్రాహ్మణులు ఉంటారు అక్కడ, ఎక్కువగా అగ్నిహోత్రం చేస్తారు. అలాంటి వాళ్ళు కొంతమంది కిటికీలోంచి ఆ దృశ్యాన్ని చూసి వాళ్ళు వెంటనే అర్థం చేసుకొని, ఇలా చూసిన వాళ్ళతో పడిపోతూ ఉంటే వెంటనే అర్థం చేసుకొని కిటికీలన్నీ మూసేసి, డోర్స్ అన్ని మూసేసి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి హవనం పొడి, నెయ్యి అన్ని తీసుకొని 2 ఇళ్ళు 3 ఇళ్ళు ఉన్నాయి, వాళ్ళు అగ్నిహోత్రం చేయడం స్టార్ట్ చేశారు. ఆ పదార్థాలు అయిపోయినంత వరకు 24 అవర్స్ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి బయటికి రాలే. ఆ 24 అవర్స్ తర్వాత ప్రభుత్వం వచ్చి మొత్తం సహాయ కార్యక్రమాలు చేసిన తర్వాత వీళ్ళప్పుడు పూర్తి ఆరోగ్యంతో బయటపడ్డారండి 2
కుటుంబాల వ్యక్తులు. ఆ రోజు ఇది మీడియా BBC కూడా దీన్ని అనౌన్స్ చేసింది, ప్రచారం కల్పించింది. దురదృష్టం ఏమంటే ఇంత పెద్ద అద్భుతాన్ని భారతదేశంలో ఉన్నటువంటి మన మీడియా దీన్ని పబ్లిష్ చేయలేదు ఎక్కువగా. ఇది ఎందుకు చేయలేదంటే ఆ 80స్లో కాదు, ఇప్పుడు కూడా మన మీడియాలో 80% 90% ఆ కాలంలో 100% కూడా ఈ వామపక్ష లెఫ్టిస్ట్ మైండ్ కాన్సెప్ట్ ఉన్నటువంటి వాళ్ళు ఆ మీడియా నిండుగా ఉన్నారు. వాళ్ళెవరు కూడా ఈ హిందూ సాంప్రదాయానికి చెందినటువంటి, భారతీయ సాంప్రదాయానికి చెందినటువంటి విజ్ఞానాన్ని అంగీకరించారు, వాళ్ళు ఒప్పుకోరు. అందుకని దీన్ని తొక్కిపెట్టారు. ప్రచారం చేయాల్సినంత ఎంత అద్భుతాన్ని ఎంత బాగా ప్రచారం చేయాలి, చేయలేదు. చాలామందికి తెలియదు. మీరంటే అవేర్నెస్ ఉన్నారు కాబట్టి మీరు తెలుసుకున్నారు. ఆ విషయాన్ని అప్పుడు అంతగా ప్రచారం చేయలేదు, BBC ప్రచారం చేసింది. అగ్నిహోత్రం యొక్క గొప్పతనం, వాళ్ళ చుట్టూ వాళ్ళ సరౌండింగ్ ఉన్నటువంటి 10, 15, 20, 30 ఫ్యామిలీస్ కూడా తక్కువ ఎఫెక్ట్తో బయటపడ్డాయి. వీళ్ళు 100% ఆరోగ్యంగా బయటపడ్డారు. కారణం ఓన్లీ అగ్నిహోత్రం చేయడం ద్వారా, అందులో ఆవు నెయ్యి వనమూలికలు మండించడం ద్వారా. ఇక్కడ అగ్నిలో మనం ఏది వేసినా అది శుద్ధి చేయబడుతుంది, దాని శక్తి 100 రెట్లు పెంచబడుతుంది. అందుకే దీన్ని దేవతల యొక్క నోరు అన్నారు అగ్ని. అగ్నిర్వై దేవానాం ముఖం, అగ్నిర్వై దేవానాం ముఖం. ముఖం అంటే నోరు సంస్కృతంలో. అగ్ని దేవతల యొక్క నోరు. మనం యజ్ఞాన్ని చేయడం ద్వారా ఏం కోరుకుంటాం? ఆ దేవతల యొక్క ఆశీర్వాదం కోరుకుంటాం. ఆ దేవతల యొక్క ఆశీర్వాదాన్ని మనం కోరుకొని యజ్ఞం చేస్తాం. ఇంత సైన్స్ కామన్ పీపుల్కి తెలియదు. ఆ దేవతలు దీవించాలంటే వాళ్ళు ఆ దేవతల్ని తృప్తిపరచాలంటే దేవతలు ఎవరైనా, ఇప్పుడు మీరు కానీ నేను కానీ తృప్తి అంటే మనకు మంచి భోజనం పెడితే మనం తృప్తి పడతాం. అవును, మీకు సొరకాయ జ్యూస్ చాలు, రాగి జావా, సొరకాయ జ్యూస్ మీకు. ఓకే, దేవతలు కూడా తృప్తిపరచాలి. దేవతలను తృప్తిపరిస్తే వాళ్ళు దీవిస్తారు. మనం కోరిన కోరికలు, అలాగే మనం కోరకుండా ఉన్నటువంటి మన కర్మలను అనుసరించి మనకి ఏది లభించాలో, ఏది ఇవ్వాలో అది వాళ్ళు ఇస్తారు. అంటే వాళ్ళని తృప్తిపరచాలంటే వాళ్ళ దేవతలకి మనలాగా శరీరాలు ఉండవు, ఇలాంటి శరీరం ఉండదు, సూక్ష్మ శరీరం ఉంటుంది. ఇలాంటి శరీరానికి అన్నం కావాలి, పప్పు కావాలి, దద్దోజనం కావాలి, పులిహోర కావాలి, ఇవి కావాలి మనకి. కానీ వాళ్ళకి మనలాగా అన్నము, పులిహోర, దద్దోజనం పెడితే వాళ్ళకు ఉండే శరీరం సూక్ష్మ శరీరం కాబట్టి ఇలాంటి ఆహారం స్వీకరించలేరు. వారు అమృతాన్ని స్వీకరిస్తారు. ఎలాంటిది? మండించబడినటువంటి వాయు రూపంలో ఉన్నటువంటి ఆక్సిజన్, ఇది ఆవు నెయ్యి, వాయు రూపంలో ఉన్నటువంటి ఆవు నెయ్యిని తీసుకుంటారు. అందుకే ఆవు నెయ్యి అంత శ్రేష్టమైనటువంటి దేవతల యొక్క ఆహారం ఆవు నెయ్యి. ఆవు నెయ్యిని అగ్నిలో మండిస్తే దాంతో వచ్చినటువంటి వాయువు ఉందే హోమద్రవ్యం, ఆ వాయువుల్ని దేవతలు స్వీకరిస్తారు. ఆవు నెయ్యి ద్వారా వచ్చినటువంటి వాయువుని, అంటే వాయు రూపంలో ఉన్నటువంటి ఆవు నెయ్యిని స్వీకరిస్తే అది అమృతం. దాంతో తృప్తిపడి దేవతలు మనల్ని దీవిస్తారు. అందుకనే ఇక్కడ అగ్నిర్వై దేవానామం. దేవతలకు ఏదైనా మనం నైవేద్యం పెట్టాలంటే అగ్నిలో వేస్తే అది దేవతలకు చెందుతుంది. మీరు కొంచెం గమనించండి, ఒక 30-40 ఏళ్ళకి వెనక్కి వెళ్తే చదువుకున్నటువంటి కామన్ పీపుల్, వ్యవసాయం చేసుకుని కూలీనాలు చేసుకునే వాళ్ళు కూడా ఇది చేసేవాళ్ళు. అన్నం వండిన తర్వాత ఎవరు తినకముందే పొయ్యి మీద అన్నం కుండ ఉండగానే కొన్ని నిప్పుల్ని పక్కకు తీసి అందులోంచి వండినటువంటి అన్నంలోంచి కొంత తీసి ఆ నిప్పుల మీద వేసేవాళ్ళు. నిప్పుల మీద వేసి నీళ్లతో ఇలా అర్పించేవాళ్ళు, ఆచరణ చేసేవాళ్ళు. ఆ నిప్పులతో ఆ అన్నం మండి వాయు రూపంలో దేవతలకు, వారు నమ్మినటువంటి దేవతకు చెందుతుంది. నైవేద్యం సమర్పించేవాళ్ళు అగ్నిలో వేస్తారు కాబట్టి దేవతకు చెందుతుంది. ఇది కామన్ పీపుల్ చేసేవాళ్ళు 30-40 ఏళ్ల కింద. ఇప్పుడు చేయట్లేదు, కొన్ని కుటుంబాల్లో చేయొచ్చు. కామన్ పీపుల్ అంటే అనిపిస్తుంది నాకు, ఇప్పుడు మీరు చెప్పిన అగ్నిహోత్రం ఏదైతే ఉందో అది కామన్ పీపుల్కి ఎక్స్పెన్సివ్ అవ్వదండి? డబ్బు ఖర్చు వండినటువంటి అన్నము అది కాదు నేను అనేది. ఈ ఆవు నెయ్యి కానీ పిడకలు ఇట్లాంటి వాళ్ళకి ఎక్స్పెన్సివ్ అవుతుందా? ఎక్స్పెన్స్ కాదు. ఇందులో ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం. యజ్ఞం ఎప్పుడు చేయాలి? ప్రతిరోజు చేయాలి. ప్రతిరోజు చేయడం అగ్నిహోత్రం. ప్రతిరోజు చేసినప్పుడే, ఉదయం సాయంత్రం కూడా ద్వికాలం, ఉదయం సాయంత్రం 2 సందర్భాల్లో చేయాలి, ప్రతిరోజు చేయాలి. అప్పుడే మనం 100% ఈ ప్రకృతి రుణం తీర్చుకున్నాం. ఇదే దేవతా రుణము, ప్రకృతి రుణం, రెండు ఇదే. ఈ ప్రకృతి ద్వారా మనకు ఆక్సిజన్ లభించింది, ఆహారం లభించింది, నీరు లభించింది, మనం ఆరోగ్యవంతంగా జీవిస్తున్నాం. అంటే ఇది ప్రకృతి రుణం. అలాగే ఈ ప్రకృతి దేవతల చేత నిర్మించింది కాబట్టి దేవతా రుణం కూడా. ఇప్పుడు మన అగ్నిలో ఆవు నెయ్యి మండిస్తే అది దేవతలు తీసుకుంటున్నారు, దేవతా రుణం కూడా తీరుతుంది ఇందులో. ఇది రెండు తీరడం, ఈ ప్రకృతి రుణం తీర్చుకోవడం అనేది ప్రతిరోజు చేయాలి. ఎందుకు? రోజు మలినం చెడగొడుతున్నాం కాబట్టి రోజు శుద్ధి చేయాలి. ఇక్కడ రోజు ఉదయం సాయంత్రం చేయాలి. ఉదయం సాయంత్రం 2 పూటలకు కుదరకపోతే కనీసం 1 పూటైనా చేయాలి. రోజు చేయాలంటే చాలా మందికి, ఇప్పుడు మీరు అన్నారు కనీసం వారానికి 1 రోజు,
వారానికి ఒక రోజు వీలవకపోతే కనీసం అమావాస్యకి పౌర్ణమికి తప్పకుండా చేయాలి. ఇక్కడ అమావాస్య పౌర్ణమికి తప్పకుండా అని ఎందుకు అంటున్నానంటే, అమావాస్య రోజు పౌర్ణమి రోజు ప్రకృతి అలజడిగా ఉంటుంది. ఒప్పుకుంటారా దీన్ని? ఏదైనా దుర్ఘటనలు అట్లాంటివి జరిగితే ఎక్కువ శాతం అమావాస్య పౌర్ణమి రోజున సముద్ర పాలలు, అమావాస్య రోజున సముద్ర పాలలు ఉధృతంగా వస్తాయి. అంటే వాతావరణం సమతుల్యంగా ఉండకుండా ఇన్బ్యాలెన్స్ గా ఉంటుంది, అతలాకుతలంగా ఉంటుంది అమావాస్య రోజు పౌర్ణమి రోజు. అందుకని ఈ 2 రోజుల్లో ఎవరు కూడా బయటికి వెళ్ళే ప్రయాణాలు పెట్టుకోకుండా ఇంట్లోనే ఉంటారు. ఇంట్లోనే ఉండి ఏం చేసేవాళ్ళు? పూర్వకాలం నుంచి యజ్ఞాలు చేసేవాళ్ళు, హోమాలు చేసేవాళ్ళు. దీని ద్వారా విడుదలైనటువంటి వాయువులు ప్రకృతిని చల్లబరిచి సమతుల్యం చేసి ప్రశాంతం చేసేది, ప్రకృతిని సమతుల్యం చేసేది. ఆ రోజు ఈ 2 రోజుల్లో తప్పకుండా చేయాలి. ఈ 2 రోజుల్లో వాతావరణం అలజడిగా ఉంటుంది కాబట్టి అందుకని ఈ 2 రోజులు తప్పకుండా చేయాలి. ఈ 2 రోజుల్లో వీలకపోతే కనీసం నెలకు ఒక రోజైనా చేయాలి. ఎప్పుడైతే ఏ ఇంట్లో మనం ఈ అగ్నిహోత్రం చేస్తామో ఆ ఇల్లు దేవాలయంగా మారుతుంది. అగ్నిహోత్రం ద్వారా విడుదలైనటువంటి వాయువులు మన ఇంటిని మొత్తం శానిటైజ్ చేస్తుందండి, శానిటైజ్ చేస్తుంది. మనం కరోనాలో శానిటైజ్ స్ప్రే చేసాం, అన్ని మూలలోకి వెళ్ళదు. అది లిక్విడ్ నీరు వెళ్ళనటువంటి ప్రదేశానికి కూడా వాయువు వెళ్తుంది. అంటే అగ్నిహోత్రం ద్వారా వచ్చినటువంటి వాయువు మనం స్ప్రే చేసిన దానికంటే కూడా మూలల్లోకి వెళ్ళి అందులో ఉన్నటువంటి బ్యాక్టీరియాని, వైరస్ని తొలగించి, అలాగే దిష్టి అంటాం చూడండి, నెగిటివ్ పవర్, దాన్ని కూడా తీసేసి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని పెంచి శుద్ధి చేస్తుంది, శానిటైజ్ చేస్తుంది. అంతేకాకుండా అగ్నిహోత్రం ద్వారా విడుదలైనటువంటి ప్రాణవాయువు, ఔషధాలు. ఇక్కడ వనమూలికలు చెప్పాం. వనమూలికల్ని పూర్వకాలంలో చాలా గ్రామాల్లో ఇప్పటికి కూడా పిల్లలకి ఏమన్నా జ్వరం వస్తే పిల్లలు ఏడుస్తూ ఉంటారు బాగా, వాళ్ళు ఏం చెప్పలేరు ఏమైందని. కొన్ని రకాల ఆకులు ఎండినటువంటి, కొంతమంది ఊర్లలో ఈ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు కొన్ని మూలికలు, కొన్ని ఆకులు తీసుకొచ్చి ఇంట్లో ఎండబెట్టి డ్రై పెట్టి ఇంట్లో పెట్టుకుంటారు. అలా కొన్ని ఆకులు తీసుకొచ్చి నిప్పులు వేసి, నిప్పుల మీద అది ఆకులు వేసి మండించడము, ఆ పొగని పిల్లలకు చేయడం ద్వారా ఆ ఏడుపు మానేసి చక్కగా నిద్రపోయాలి. అంటే అందులో ఔషధాలు ఉంటాయి. అది అగ్నిలో మంటిస్తే వాయు రూపంలో ఈ పిల్లల్లోకి వెళ్ళి తీరని దగ్గు జలుబుకు కూడానండి ఆ వాము మిరియాలతో ఇట్లాగా పీలిస్తే అసలు టక్కని పోతుంది. ఎందుకంత ఫాస్ట్గా పనిచేస్తుంది? అది మెడిసిన్ ఉండి టాబ్లెట్ ఉంది, మనం మింగితే అది డైజెస్ట్ అయ్యి బ్లడ్లోకి పోయిన తర్వాత పనిచేస్తుంది. కానీ ఇది ఆక్సిజన్ వాయు రూపంలో నేరుగా మన బ్లడ్లోకి డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. అయితే ఎలాగైతే ఇప్పుడు సెలైన్ ఎక్కిస్తారు చూడండి, సెలైన్ ఎక్కడ పెడతారో చక్కగా రక్తనాళంలోకి పెడతారు, అంటే ఫాస్ట్గా పనిచేస్తారు. ఇది దానికంటే ఫాస్ట్గా పనిచేస్తుంది పొగ పీలిస్తే. అంటే ఇది ఔషధాలతో కూడినటువంటిది. ఇలా చేయడం ద్వారా మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ యజ్ఞం చేస్తుంటే ఆ వచ్చినటువంటి వాయువు మన అందరి ఆరోగ్యాన్ని శుద్ధి చేస్తుంది. మనల్నే కాదు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఇండ్లు, కిలోమీటర్ 2 కిలోమీటర్లు మనం చేసినటువంటి నెయ్యి ఆవనం పొడి క్వాంటిటీ పైన ఆధారపడి ఉంటుంది ఎంత దూరం అనేది. ఆ అంత దూరం ఉన్నటువంటి అందరి ఇండ్లలో ఉన్నటువంటి ప్రజలే కాదు, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి పశువులు, పక్షులు, జంతువులు అన్నీ కూడా ప్రాణవాయువుని పొందుతాయి. వారి ఆరోగ్యం కూడా ఇంప్రూవ్ అవుతుంది, దాంతో మనకి పుణ్యం లభిస్తుంది. ఒక పని చేద్దాం అయితే, మనం ప్రతి అమావాస్యకి పౌర్ణమికి లైవ్ లో అందరం, ఇది నేను గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నా లైవ్ లో చేస్తున్నారా? లైవ్ ఆన్లైన్ చేద్దాం డెఫినెట్ గా. అమావాస్య పౌర్ణమికి నేను ఆన్లైన్ లో ఎప్పటి నుంచో చేస్తున్నాను. ఇక మీ క్లాస్ కి అటెండ్ అయ్యే వాళ్ళకి బాగా అందుతుంది. అండ్ ఫేస్బుక్ లో కూడా దాన్ని లైవ్ పెడతాను. ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంది, అపకారికి ఉపకారం చేయడం అతి ఉత్తమమైనటువంటి లక్షణం. అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతి, ధన్యుడు సుమతి. మీరు చేస్తారా? మీకు కీడు తలపెట్టినటువంటి వానికి మీరు మేలు చేస్తారా? పెద్ద మనసు లేదండి. మీకే కాదు, ఎవరికి ఉండదు. కానీ అలా చేస్తే, నాకు తెలియదు, అలా గనక చేస్తే మన శాస్త్రం చెప్పింది ఏది తప్పు కాదు. కొంతమంది చేస్తారు, అలా చేస్తే వాడు ఇంకా గొప్పవాడు అవుతాడు. కానీ మన మనసు అందుకు మనకు సహకరించదు. కానీ యజ్ఞం చేస్తే అది కూడా ఇందులో నెరవేరుతుందండి. మన ఈ చుట్టుపక్కల, మన ఈ గ్రామంలో మనకు పడినటువంటి వాళ్ళు, మన శత్రువులు ఉంటారు కదా, వాళ్ళకు కూడా మనం ప్రాణవాయువుని దానం చేసిన వాళ్ళం అవుతాం, ప్రాణదానం చేసిన వాళ్ళం అవుతాం. ఈ అపకారికి ఉపకారం అనేది ఇందులో నెరవేరుతుంది, ఆటోమేటిక్ గా నెరవేరుతుంది. అపకారికి ఉపకారం చేయకపోయినా అపకారికి మళ్ళీ అపకారం తలపెట్టడం అయితే చేయం చాలా మంది. కానీ యజ్ఞం చేస్తే ఉపకారం కూడా జరుగుతుంది. నైస్, ఇదేదో బాగుంది. అందుకే ఇది లోక కళ్యాణం కోసం చేసేటటువంటి యజ్ఞము అగ్నిహోత్రం. ఇది అందుకే యజ్జో వై శ్రేష్టతమం కర్మ, మానవుడు చేసేటటువంటి కర్మల్లోకి వెళ్ళి శ్రేష్టమైనటువంటి. ఇది అగ్నిహోత్రం వెనుకున్నటువంటి సైన్స్. ఈ విషయాన్ని రీసెంట్గా
రష్యాకు చెందిన శాస్త్రవేత్తలు రీసెర్చ్ చేసి దీన్ని ప్రకటించారండి. ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు ప్రపంచంలో అనేక దేశాలు అగ్నిహోత్రం చేస్తున్నాయి, ఒక భారతదేశం తప్ప. భారతదేశంలో మనలాంటి వాళ్ళు చేస్తున్నారు కానీ ప్రభుత్వం చేయదు. జర్మన్ కంట్రీ ఉంది, జర్మన్ కంట్రీలో ప్రభుత్వ పాఠశాలల్లో రోజు అగ్నిహోత్రం చేసిన తర్వాతనే పాఠశాల ప్రారంభిస్తారండి జర్మన్ కంట్రీలో, ప్రభుత్వం యొక్క సర్క్యులర్. జపాన్ కంట్రీలో, ఫ్రాన్స్లో అగ్నిహోత్రం ద్వారా వచ్చినటువంటి ఆ భస్మము తీసుకొని మిగిలినటువంటి దాన్ని తీసుకొని అనేక పంటలు పండిస్తున్నారండి. ఇంట్లో పెరట్లో మొక్కలు పెంచుతున్నారు, పండ్లు పండిస్తున్నారండి, అమృతతుల్యమైనటువంటి పండ్లు. మనం తెలిసిన మనము అసలు దానికి ఆద్యులు మనం చేయలేకపోతాం. ఎందుకు చేయలేకపోతాం? గత 70 సంవత్సరాలుగా భారతదేశంలో పరిపాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లోపభూయిష్టమైనటువంటి దృష్టికోణం అంటే భావదాస్యం అంటుంది, భావదారిద్రం. అంటే యజ్ఞం చేస్తే, యజ్ఞాన్ని ప్రోత్సహిస్తే అది హిందూ మతాన్ని ప్రోత్సహించినట్టు అవుతుంది, అది సెక్యులర్కు విరుద్ధం అన్నట్టు ఒక తప్పుడు భావదాస్యంలో జీవించడం వల్ల సైన్స్ అయినటువంటి అగ్నిహోత్రాన్ని మత కార్యక్రమంగా మూలకు నెట్టి మనం వెనుకబడి ఉన్నాం. మన ఇతర దేశాల యజ్ఞంలో అగ్నిహోత్రం గొప్పతనాన్ని, సైన్స్ని తెలుసుకొని అవి ముందంజ వేస్తున్నాయి, అనేక రకాల పంటలు పండిస్తున్నారు. అగ్నిహోత్రంలో మిగిలినటువంటి కింద భస్మము అంత ఉంటుంది కదా, వాటి ద్వారా అనేక మొండి రోగాల్ని చికిత్స చేసేటువంటి ఔషధాలు, మెడిసిన్స్ తయారు చేస్తున్నారండి విదేశాల్లో. టెక్నాలజీ మనం మొక్కలకి వేసినా అక్కడికి మనం అంట్లు తోముకున్నా కానీ క్లీన్ అయిపోతాయి కదండి. అంట్లు తోమడానికి కాదు, కట్ చేయండి, వినండి, పర్వాలేదు, మీకు తెలిసింది మీరు చెప్పండి. అగ్నిహోత్రం చేసినాక తెల్లటి భస్మం మిగులుతుంది కొంత, కింద నల్లటి బూడిద, రెండు రకాలు. ఆ తెల్లటి భస్మాన్ని తీసి ఒక డబ్బాలో పెట్టుకొని రోజు మనకు బిందె బాటిల్ వాటర్లో ఒక 3-4 చిటికెలు వేస్తే ఆ వాటర్ అంతా కూడా ఆల్కలైన్ వాటర్ అయిపోతుందండి. మనం ఇవాళ ఆల్కలైన్ వాటర్ కోసం లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఒక మిషన్ కొనుక్కొచ్చుకుంటాం, అవసరం లేదు. యజ్ఞంలో ఉన్న పొడిని ఒక 3-4 చిటికెలు ఆ బాటిల్లో వేస్తే ఆ వాటర్ మొత్తం ఆల్కలైన్ వాటర్ అవుతుంది. ఇక మనకి ఏదైనా రోగం వచ్చినా, జ్వరం వచ్చినా నోట్లో వేసుకున్నా కూడా అది ఔషధం లాగా పనిచేస్తుంది. ఇంకా మనం జల్లెడ బట్టి వస్త్రగాళితం చేసి ఏమన్నా చేయాలేమో. అంటే నెమ్మదిగా తెల్లగా ఉంటుంది కదా, అది దాన్ని అలాగ తీసుకొని అలాగే దాచిపెట్టుకోవచ్చు. కింద నల్లది ఏవైతుందో అది మనం పెరట్లో మొక్కలకు వేసుకుంటే పంటలు పండిస్తున్నారు, ఔషధాలు తయారు చేస్తున్నారు. రష్యాలో రోజు యజ్ఞం చేస్తున్నారండి బహిరంగ. రష్యా వాళ్ళు చేసి, జర్మనీ వాళ్ళు చేసి, జపాన్ వాళ్ళు చేసి, ఇవన్నీ కూడా రష్యా, ఫ్రాన్స్, జర్మనీ ఇవన్నీ కూడా ఒకప్పుడు కమ్యూనిస్టు దేశాలండి. మన యొక్క వేదాలు, ఉపనిషత్తులు, హిందూ ధర్మాన్ని వ్యతిరేకించేటటువంటి దేశాల్లో మార్పు వస్తుంది. దురదృష్టం ఏమంటే భారతదేశంలో గత 40, 50, 60 ఏళ్ళ నుంచి కూడా మీడియాలో ఈ కమ్యూనిస్టుల చొరబాటు వల్ల ఈ అద్భుతమైనటువంటి సైన్స్ తొక్కివేయబడింది. కానీ దానివల్ల మనందరికి, మానవాళికి నష్టం జరుగుతుంది. మానవాళికి నష్టం జరుగుతుందండి. ఇది అందరూ చేయొచ్చు. ఈ ఎపిసోడ్ చూసి ఎన్ని వందల మంది, ఎన్ని వేల మంది దీని దిశగా మార్పు చెందుతారో చూద్దాం. అందుకనే ఈ ప్రయత్నం. దీనికి ఎంత ఖర్చు అవుతుంది ఒక అగ్నిహోత్రానికి అనేది కూడా అగ్నిహోత్రానికి నేను చెప్తాను. అగ్నిహోత్రం మనం మామూలుగా చేయడానికి, పూర్ణ యజ్ఞం చేయడానికి ఒక 400 గ్రామ్ నుంచి 1/2 kg లోపలనే పడుతుంది నెయ్యి. తర్వాత సమిధలు వచ్చేసి 1 kg, అవి ఎంత 20-30 రూపాయలు ఉంటుంది. ఆవు పిడికలు అయితే ఒక 15-20 రూపాయలు వస్తాయి. హవనం పొడి ఒక 100 గ్రాముల హవనం పొడి, 100 గ్రాములు 150 గ్రాములు మనం చేసిన దాన్ని బట్టి ఉంటుంది. అది ఎంత ఉంటుంది? 30 రూపాయలు, 20 రూపాయలు ఉంటుంది. మొత్తం కలిపి ఒక 1000 రూపాయలు అవుతుందండి? లేదండి, 500-600. అంటే ఆవు నెయ్యి ఇందులో ప్రధానమైన ఖర్చు ఎక్కువగా ఉండేది. ఆవు నెయ్యే మనకి 1500 దాకా ఉంది. ఆవు నెయ్యి ఎక్కువ ఖర్చుతో కొన్నటువంటిది. అది కొంచెం తగ్గించుకుంటే, అంటే నేను అస్సలు నా గురించి మాట్లాడట్లేదు, నేను కామన్ మ్యాన్ కి అందుబాటులోకి ఎలా వస్తుంది. అట్లాంటప్పుడు మీరు రోజు ఒక పిడకేసుకొని ఇంత 10 గ్రాముల ఆవు నెయ్యి వేసుకొని అలా కూడా చేయొచ్చు. ఇక్కడ పూర్ణ యజ్ఞము, మినీ యజ్ఞం అంటే దైనిక యజ్ఞం అంటే. దైనిక పూర్ణ యజ్ఞం చేయాలంటే, పూర్ణ యజ్ఞం అంటే అమావాస్య పౌర్ణమి పూర్ణ యజ్ఞం చేసుకోవచ్చు. రోజు చేయాలనుకుంటే, వారానికి రోజు చేయాలనుకుంటే 10-15 నిమిషాలు, దానికి 100 గ్రాములు 50 గ్రాములు నెయ్యి సరిపోతుందండి. కొద్దిగా ఆవనం పొడి, ఒక చిన్న ఆవు పిడక, దాని మీద నెయ్యి వేసి ఈ అగ్ని కర్పూరంతో వెలిగించి ఆ నెయ్యి వేస్తే, లేదా ముందుగానే ఆవు పిడక నెయ్యిలో తడిపి పెట్టి వేసినా మన ఇల్లు 2-3 ఇళ్ళ వరకు సరిపోతుంది. అంటే ఒక 50 రూపాయల్లో మన ఇల్లు శుద్ధి అవుతుంది. మొత్తం మన ఇల్లు, ఇంట్లో ఉన్నటువంటి 100 రూపాయల లోపల ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఆరోగ్యం శుద్ధి చేయబడుతుంది. చూస్తున్నారు కదండి, 100 రూపాయలు అయితే మనం అందరం స్పెండ్ చేయగలుగుతాం కదా. సో అట్లీస్ట్ ఆ ముందు దాంతో స్టార్ట్ చేసి మీకు వస్తున్న ఏమంటారు ఆ పాజిటివ్ వైబ్స్ని బట్టి మనం పెద్దగా చేసుకోవచ్చు. లేదు 3-4 ఇళ్ళు కలిసి చేసుకోవచ్చు ఒక దగ్గర కదా, అది ఇష్టం.
ఇది అండి రెండవది అయినటువంటి అతి ముఖ్యమైనటువంటి దేవయజ్ఞం లోక కళ్యాణం కోసం చేసినది. సాయంత్రం ఇవన్నీ మనం యజ్ఞం ఒకసారి నేను నా కళ్ళతో చూడాలని ఉంది. నేను తప్పనిసరిగా మీతోని మీరు అమావాస్యకి పున్నమికి చేస్తున్నారు కదా లైవ్ లో, నేను కూడా జాయిన్ అవుతాను తప్పకుండా అండ్ ఈ రోజు ఒక మిగతా వాళ్ళు ఇది వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు కూడా నాది ఒక వాట్సాప్ గ్రూప్ ఉంది అగ్నిహోత్రం అని, వాళ్ళు ఎవరైనా రిక్వెస్ట్ చేస్తే నేను వాళ్ళ నెంబర్ యాడ్ చేస్తాను, వాళ్ళకి లింక్ వెళ్తుంది. ఈ విధంగా చాలా మంది వందల మంది, కొంతమంది ముస్లిమ్స్, కొంతమంది క్రిస్టియన్స్ కూడా, కొంతమంది కమ్యూనిస్టులు, దేవుని నమ్మనటువంటి లెఫ్టిస్టులు కూడా నాతో పాటు ఈ సైన్స్ చెప్పినాక వాళ్ళు యజ్ఞం చేస్తున్నారండి. నైస్ అండ్ ఎక్సలెంట్. ఇది నిజానికి సమాజ సేవ అంటే ఇది. సో ఇవాళ మాకు ఒక మహత్తరమైన యజ్ఞం గురించి, దైవ కార్యం గురించి చెప్పారు మీరు. అంటే మన యజ్ఞం అన్నారు కదా, దైవ యజ్ఞం గురించి, లోక కళ్యాణం, అనేక వ్యాధుల్ని తగ్గించే ఔషధ గుణాలు కూడా ఇందులో ఉన్నాయి. గ్రేట్. డెఫినెట్గా దీన్ని కూలంకషంగా మరింత తెలుసుకుందాము. నేను కూడా మీతో పాటు పార్టిసిపేట్ చేస్తాను. వాట్సాప్ గ్రూప్లో మమ్మల్ని యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.